హలో హాయ్ నమస్తే. ఇప్పుడు మనం కంటిన్యూటీ సెషన్స్ జరుగుతున్నాయి. అంటే ఈ షార్ట్స్లో కంటిన్యూటీ గురించి చెప్తున్నాను. కంటిన్యూటీ 3 రకాలు చెప్పాను. యాక్షన్ కంటిన్యూటీ, కెమెరా కంటిన్యూటీ, ఎడిటింగ్ కంటిన్యూటీ. యాక్షన్ కంటిన్యూటీ 5 రకాలని చెప్పాను. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, మేకప్, కాస్ట్యూమ్, ఎమోషన్. అలాగే సినిమాటోగ్రఫీ కంటిన్యూటీ 30 డిగ్రీ, 180 డిగ్రీ, స్క్రీన్ డైరెక్షన్, పాయింట్ ఆఫ్ వ్యూ, ఐలైన్ మ్యాచింగ్, మ్యాచ్ కట్, క్రాస్ కట్, ఇలాంటివన్నీ ఎస్టాబ్లిష్మెంట్ షాట్ ఇవన్నీ చెప్పాను. ఎడిటింగ్ కంటిన్యూటీ వెరీ సింపుల్ అండ్ కామన్ సెన్స్ నాలెడ్జ్. షార్ట్ బై షార్ట్ డైరెక్టర్ గుర్తుండాలి, షార్ట్ బై షార్ట్ సినిమాటోగ్రఫర్ గుర్తుండాలి. ఏదైతే షూట్ చేశారో అదే తీసుకొచ్చి ఎడిట్ లో ఉంటారు కాబట్టి ఎడిటింగ్ సెన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఎడిటింగ్ కంటిన్యూటీ అంటాం. ఏం లేదు, సింపుల్ గా కెమెరా కంటిన్యూటీలు ఏవైతే వచ్చాయో అదే ఎడిటింగ్ కంటిన్యూటీ చూసుకోవాలి. యాక్షన్ కంటిన్యూటీ ఇంపార్టెంట్, కెమెరా కంటిన్యూటీ ఇంపార్టెంట్. ఇవి రెండు కలిపితేనే ఎడిటింగ్ కంటిన్యూటీ. వెరీ సింపుల్ అండ్ కామన్ సెన్స్ అప్లై చేసుకోండి. ఏం లేదు, 30 డిగ్రీ చూసుకోవాలి, 30 డిగ్రీ, 180 డిగ్రీ, స్క్రీన్ డైరెక్షన్, పాయింట్ ఆఫ్ వ్యూ, ఐలైన్ మ్యాచింగ్, తర్వాత క్రాస్ కట్, తర్వాత మ్యాచ్ కట్లు, ఇవే చూసుకోవాలి. మళ్ళీ యాక్షన్ కంటిన్యూటీ యాక్సిడెంట్ గా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, మేకప్, కాస్ట్యూమ్, ఎమోషన్స్ ఇవి చూసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ కథ ప్రకారంగా అర్థవంతంగా, ముందు టెక్నికల్ గా కాకుండా కథ ప్రకారంగానే తీసుకెళ్ళాలి. ఓకే, మళ్ళీ కంటిన్యూటీస్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్ గా చెప్తాను. అంతవరకు బాయ్.